రామోజీరావు గారిని ఒక ఫంక్షన్లో కలిశాను. అప్పుడు నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా బెల్లా విస్టా అని విద్యుత్ సౌధ ఎదుర్కొన్నా ఉంది. అందులో ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను నేను. ఆయన దగ్గరికి వెళ్ళి, కంగ్రాచులేషన్ సార్, మీరు ఒక వ్యక్తిని సీఎంగా ఒక బ్రాండ్ లాంచ్ చేసినట్టు లాంచ్ చేశారు అని నేను నా బుకిష్ నాలెడ్జ్తో, ఐ వాజ్ జస్ట్ 26-27 years old అనేసాను నేను. అంటే ఎలాగా అన్నారు. అంటే ఆయన తెలియక కాదు, ఈ వాంటెడ్ టు నో ఫ్రమ్ మీ. అంటే హిందుస్థాన్ లీవర్ ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక పద్ధతిలో ప్రమోట్ చేస్తుందండి. మీరు కూడా అసలు ఎన్టీ రామారావు గారు అయిన ఒక మహానటుడు వచ్చి రోడ్డు పక్కన స్నానాలు చేస్తూ, రోడ్డు పక్కన టీ తాగుతూ, అక్కడికి టవల్తో తుడుచుకుని, బట్టలు ఆరేసుకుని, బట్టలు ఉతుక్కుని, అవన్నీ ప్రస్థానం అంతా మీరు ఈనాళ్ళ ప్రజలకు చూపించారు. మీరు చూపించి దానివల్ల ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రజల మద్దతు సంపాదించుకుని ఆయన పార్టీ ప్రభుత్వానికి రావటం వచ్చింది, ఆయన చీఫ్ మినిస్టర్ అవటం జరిగింది అని ఏదో చిన్న 2-4 చెప్పాను. యంగ్ మ్యాన్, వాట్స్ యువర్ ప్లాన్స్ అని అన్నారు ఆయన. ఏం లేదండి, నేను కూడా లైన్ జాబ్కి వచ్చేస్తాను, ఇక స్టాఫ్ కాలేజీలో వచ్చాను అన్నాను. తర్వాత 1 week 10 daysకి నాకు ఈనాడు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అంటే మీకు ఉద్యోగం రావడానికి, ఈనాడులోకి ఎంటర్ అవ్వడానికి ఎన్టీ రామారావు గారు ఉపయోగపడ్డారు. తప్పులేదు, ఆ మాట అనొచ్చు, ఆ మాట అనొచ్చు అనమాట. రామోజీరావు గారు అంటే నాకు ఆయన, నా పేరు ప్రభాకర్ అండి, నేను చైర్మన్ రామోజీరావు గారు పి అని. మా చైర్మన్ గారు మిమ్మల్ని ఇవాళ సాయంత్రం 6ంటికి మా ఆఫీస్కి రమ్మని చెప్తున్నారండి, పిలుస్తున్నారు. సో అది ఒక ఇంటర్వ్యూ అని కూడా నాకు తెలియదు. పిలిచారు, చాలాసేపు మాట్లాడారు. నేను వసుంధర పబ్లికేషన్స్ అనే సంస్థకి ఇన్ఛార్జ్గా చేరాను అనమాట. ఓకే. ఆ విధంగా నేను ఒక క్యాజువల్గా 2 నిమిషాలు నేను ఎన్టీ రామారావు గారి నుంచి ప్రస్థానించడం వల్ల రామోజీరావు గారిని కలవటం జరిగింది. ఆయన వెంటనే స్పార్క్ గుర్తుపడతారని అంటారు కదా అందరూ, అలా గుర్తుపట్టి నన్ను పిలిచారు. ఓకే. అసలు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఉద్యోగం చేసుకుంటాను అక్కడే, దాంట్లోనే విద్యుత్ సౌధ ఎదుర్కొన్నా ఉంది, దాంట్లోనే అక్కడే ఉన్నారు. ఉద్యోగం చేసుకుంటాను. ఓకే. ఉద్యోగం చేసుకుంటాను. నాకు పెద్దగా సినిమా అంటే సినిమా హీరోగా తెలుసు, ఎన్టీ రామారావు సినిమాలన్నీ చూసి, పౌరాణిక సినిమాలు చూసి పెరిగిన వాడిని. నేను కూడా. ఏ ఊరండి మీది? నాది బందర్ దగ్గర చెన్నూరు అని ఊరు. మా ఇంటి పేరు కూడా చెన్నూరు. బందరు అంటే పెనుమల్లి దగ్గర వస్తుంది, వడ్లమానాడు దగ్గర వస్తుంది. అయితే ఏంటంటే అక్కడ మనుషులు లేరు, ఆస్తులు లేవు. మా తాతగారు అక్కడ ఉండేవారు. మా తాతగారు ఆ ఊళ్ళో కర్ణికం చేశారు. ఆ విధంగా ఊరు తెలితే, మా ఫాదర్ అంటే ఎల్ఐసిలో ఉన్నారు. ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఉండటం వల్ల మేము అనేక చోట్ల ఉన్నాం. ఓకే. నేను కూడా చదువుకోవటం రామచంద్రపురంలో చదువుకున్నాను, గుంటూరు హిందూ కాలేజీలో చదువుకున్నాను. ఓకే. తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని హైదరాబాద్ ఉద్యోగానికి వచ్చాను. అంతేగాని అంటే ఎన్టీ రామారావు గారు అంటే నా అభిమానం అట్లాంటి అప్పుడు చిన్నప్పుడు ఉండేది కాదా? ఉండేదండి, అది మామూలే. ఎన్టీ రామారావు మీద అభిమానం లేకుండా లేనివాడు ఎవరున్నారు అసలు ఆ రోజుల్లో? ఇప్పుడు అదే అది అలాగే ఉన్నది అసలు. ఎందుకంటే పౌరాణిక సినిమాలు చూసి ఆ డైలాగులన్నీ చెప్పి ఆ విధంగా పెరిగిన వాళ్ళే కదా అందరం. అదే ఆ విధంగా పెరిగిన వాళ్ళే. ఒకటండి, ఇప్పుడు మీరు ఈనాడులో చేరారు. రామారావు గారి ఇంటర్వ్యూలోనే, ఫస్ట్ ఇంటర్వ్యూలోనే రామారావు గారి ప్రస్తావన వచ్చింది. మరి ఈనాడు పత్రిక, తెలుగుదేశం పార్టీ సక్సెస్లో ఈనాడు పత్రిక పాత్ర కానీ, ఒకవేళ ఎన్టీ రామారావు గారి జర్నీ కానీ అక్కడ చూస్తే మీకు ఏమనిపించింది? అసలు మీరు మాట్లాడారు, చెప్పారు కదా. నేను ఇచ్చిన ఆ చిన్న వన్ లైన్ స్టేట్మెంటే నన్ను ఆయనతో కనెక్ట్ చేసింది. అయితే నేను ఉద్యోగపరంగా ఉద్యోగం చేసుకుంటున్నాను. ఈనాడు సంస్థలో ఒక మిడిల్ మేనేజ్మెంట్లో ఉండే ఒక మేనేజర్గా గుర్తింపు వచ్చింది. నా పనులు చేసుకుంటూ నేను 5 ఏళ్ళు ఉన్నాను అనమాట. ఓకే. అయితే ఏంటంటే ఈనాడు స్టాండ్, రామోజీరావు గారి ప్రిన్సిపల్స్, రామోజీరావు గారి ఎడిటోరియల్ పాలసీస్ అవన్నీ క్షుణ్ణంగా ఆయనతో పని చేస్తూ అర్థం చేసుకున్నాను నేను. ఆయన ఏంటంటే దేనికి భయపడే వ్యక్తి కాదు, ఎవరికి భయపడే వ్యక్తి కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళే వ్యక్తి కూడా కాదు. ఓకే. ఆ విధంగా ఎన్టీ రామారావు గురించి రామోజీరావు గారు ఎప్పుడన్నా ఏమన్నా అంటాం మీరు విన్నారా? అంత డిస్కషన్లో ఇప్పుడు జరగలేదు. అంటే మీరు పరోక్షంగా వింటాం కానీ పరోక్షంగా ఆయన ఏం చెప్తారంటే, ప్రభుత్వానికి పత్రిక దాని రోల్ ప్లే చేసింది, అయిపోయింది, ప్రభుత్వం వచ్చేసింది, మనం ఓ పత్రికలాగానే ఉంచుదాం. మనం ఓకే పత్రికలాగా ఉంచుదాం, వాళ్ళు చేసే మంచి పనులు చెప్దాం, వాళ్ళు తప్పు చేస్తే వేలెత్తి చూపుదాం అని చెప్తుండాలి ఎడిటోరియల్. ఓకే. అప్పుడు ముఖ్యమంత్రిగా రామారావు గారు ఉన్నారు కాబట్టి అప్పుడు సపోర్ట్ ఇచ్చాం అంతవరకే. ఇక నుంచి మన పాలసీ ఇది, మన పాలసీ అలాగే చెప్పాం అనమాట. అంటే ఆయన బేసికల్గా ఆయన కాంగ్రెస్కి అగైనెస్ట్ ఆయన మెంటాలిటీ. ఇందిరాగాంధీని ఫైట్, రామోజీరావు గారి మెంటాలిటీ. రామోజీరావు గారు ఇందిరాగాంధీని ఆ రోజుల్లో ఎదురు తిరిగి
మాట్లాడిన వ్యక్తి రామోజీరావు గారు. ఆవిడ నోటీస్ కూడా వెళ్ళింది, ఢిల్లీ నోటీస్ కూడా వెళ్ళింది. అది నిజంగా రామారావు గారికి సపోర్ట్ ఇవ్వడానికి కారణం కూడా అదే ఉండొచ్చు. అదే ఉండొచ్చు, అంతే కదా. అదే ఉండొచ్చు. రామారావు గారి మీద ప్రేమతోనో లేకపోతే కూడా కాదు, ఆ విధంగా అయింది. ఆయన మొదటి నుంచి కూడా ఏంటంటే వాళ్ళు చేస్తుంది తప్పు అని చెప్పి చూపించేవాళ్ళు అన్నమాట. అదే తప్పని చూపించేవాళ్ళు, అలా జరిగేది. అయితే ఏంటంటే నేను ఎక్కువ ఈనాడులో కాకుండా నా పత్రికలు సితార, విపుల, చతుర, అన్నదాత, ఆ పత్రికల మేనేజ్మెంటు దాంట్లో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఓకే, ఆయనతో రిపోర్ట్ చేస్తూ అన్ని పనులు చేసుకునేవాడిని నేను. రామారావు గారిని కలిసారు ఎప్పుడైనా ఎన్టీఆర్ గారిని? ఆ టైంలో కలవలేదు. అసలు ఎప్పుడు కలవాలి? ఆ టైంలో కలవలేదు. ఏ టైంలో కలిసారు పోనీ? ఆ తర్వాత ఉదయం న్యూస్ పత్రిక, ఉదయం పేపర్ కూడా 1984లో దాసనారాయణ గారు ప్రారంభించారు. అవును. అది కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల 89లో దాన్ని మాగుంట సుబ్బరామరెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ ఎంపీ, బాలాజీ గ్రూప్ డిస్టిలరీస్ అవన్నీ ఉన్నాయి కదా, వారికి అమ్మేశారు. నేను ఈనాడులో జనరల్ మేనేజ్మెంట్లో ఉండటం వల్ల నన్ను తీసుకున్నారు వాళ్ళు. నేను ఉదయం సంస్థకి కార్పొరేట్ జనరల్ మేనేజర్గా చేరాను. హెడ్డింగ్ ఎంటైర్ ఉదయం. ఒక 2 years తర్వాత నా డెసిగ్నేషన్ కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ చేశారు. చూశాను, అప్పుడు కలిశాను. ఓకే, అది కూడా ఎలా జరిగిందంటే, మేము ఏదో ఒక ఎక్స్పెరిమెంట్స్ చేసి పత్రికలను పెంచాలి. మా ఉద్యోగం అది. ఈనాడులో ఉన్నప్పుడు అదే చేశాను, సితార, విపుల, చతుర, అన్నదాతలకి అదే చేసాము. ఉదయం జయరంగానే జయరంగానే అదే చేస్తున్నాం. అప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీలను కొంచెం కనెక్ట్ అవ్వటం అవన్నీ చేసేవాడిని నేను. ఆ విధంగా ఐటీసీతో కనెక్ట్ అవ్వటం, వజీర్ సుల్తాన్, అప్పట్లో అవే కార్పొరేట్స్, ఇప్పుడు అవును, కనెక్ట్ అయ్యి మేము ఏంటంటే ఇలా సినిమా క్యాలెండర్స్ వేస్తామని ఒక ప్రపోజల్ ఇచ్చాను నేను వజీర్ సుల్తాన్ వాళ్ళకి. ఓకే, వాళ్ళు ఏంటంటే కింద వజీర్ సుల్తాన్ స్ట్రిప్ వస్తుంది, మనం ఏంటంటే ఈ పెద్ద హీరోలందరితో కలిపి వస్తాం. అది నేను చేరిన వెంటనే 90లోనే క్యాలెండర్ వేద్దాం అనుకున్నాం. అంటే 91కి క్యాలెండర్ అనమాట. నేను 90లో చేరాను, 91కి క్యాలెండర్ వేద్దాం అనుకున్నాం. అప్పుడు ఎన్టీ రామారావు గారు సామ్రాట్ అశోక సినిమా చేస్తున్నారు. అవును, అప్పుడు అధికారం లేదు ఆయన. లేదు, అధికారం 89లో ఓడిపోయింది. అవును, అధికారం లేరు ఆయన, అధికారం లేరు. శివరంజన్ ఎడిటర్ బాలరెడ్డి అని ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. ఓకే, వెళ్ళి అప్పుడు రామకృష్ణ సినీ స్టూడియోస్ ఉండేది రామ్నగర్ ముందర, ఆర్టీసీ క్రాస్ రోడ్ దాటిన తర్వాత కొంచెం పక్కన ఉండేది, ముషీరాబాద్ వెళ్ళే దారిలో వెళ్ళి వేద్దామంటే ఆయన మా బాలరెడ్డి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకి. రామారావు గారు లేదు నా ఒక్కడిదే వేయండి, మిగతా వాళ్ళతో నేను కలవను ఓకే అని చెప్పారన్నమాట. సో వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పారు, ఇలా కలిస్తే ఆయన వద్దన్నారు, వేస్తే నాది వేయని లేకపోతే లేదన్నారు. ఇప్పుడు ఎంత లేదైనా కూడా చాలా పెద్ద నటుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన దగ్గరికి వెళ్ళబోతే గొడవే లేదు, వెళ్ళి అడిగి అని చెప్పింది వినకపోతే తప్పు అవుతుంది అది. అదే నేను ఇంకా చాలా కాన్ఫిడెంట్గా లేదు బాలరెడ్డి నేను వస్తాను, నేను కన్విన్స్ చేస్తాలే. వెళ్ళి మళ్ళీ మేము ఇద్దరం వెళ్ళాం. ఓకే, వెళ్తే నన్ను పరిచయం చేశాడు మా సుబ్బారావు గారు. అంటే నేను కొంచెం ఉదయం గురించి అవి అని కబుర్లని చెప్పి, సార్ ఇలాగా క్యాలెండర్ వేస్తున్నాను సార్, అని అందరూ ఉంటారు, ఫస్ట్ నెల మీదే వస్తుంది, ఇంకా మన బాలకృష్ణ బాబు కూడా ఉంటాడు అని నేను కొంచెం ఏదో మార్కెటింగ్ కొంచెం PR మాట్లాడుతున్నమాట. ఓకే, సడన్గా చాలా కోపం వచ్చేసింది ఆయనకి. కోపం వచ్చేసి రివాల్వింగ్ చైర్ గిర్రని తిరిగేసి బాలరెడ్డి వంక చూసి, మీ పై ఆఫీస్ అందిస్తే మేము ఒప్పుకుంటాం అనుకున్నారా, మేము ఒప్పుకోం, ఇక మీరు వెళ్ళొచ్చు అనేసాడు. నా మొదటి మీటింగు అంత అలా జరిగింది, చాలా భయం వేసింది. అలా కాదు సార్, మీరు వెళ్ళొచ్చు అనేసాడు, అంతే. ఇక తర్వాత మళ్ళీ మాట్లాడలేదు.